హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చిన్నోడు పెద్దోడు సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు మమ్మీ కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ చేయి మమ్మీ అని చెప్పి టార్చర్ చేస్తారు. సర్లే అని చెప్పి నిన్న కూడా అలాగే టార్చర్ చేస్తే వాళ్ళ టార్చర్ భరించలేక ఇంట్లో ఉండే వాటితో కుల్ఫీస్ అయితే రెడీ చేస్తానండి. చాలా క్రీమీగా చాలా టేస్టీగా వచ్చాయి. రండి మీకు చూపిస్తాను. ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకొని ఒక కప్పు బాదం పప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4-5 బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక కప్పు షుగరు అండ్ 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడరు, ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పాల మీద మేగడ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఈ పౌడర్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి బ్లెండ్ చేస్తూ ఆపుతూ ఒక 7 టైమ్స్ మంచి క్రీమీగా జ్యూస్ జార్లో వేసుకోండి. నార్మల్ జార్ వద్దు, జ్యూస్ జార్ అయితే మీకు ఆ క్రీమీ స్ట్రెచర్ అనేది వస్తుంది. ఇలా మిక్సీ పట్టిన దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ని నేనైతే 4 తీసుకున్నాను. ఇవి డబల్ బాయిల్డింగ్ మెథడ్లో మనమైతే క్రీమీగా చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసరికి ఎప్పుడూ వేడిగానే ఉండాలండి. కొంచెం చల్లారిన మనకి చాక్లెట్ అనేది గట్టి పడిపోతుంది, మెల్ట్గా ఉండదు. మనకి మెల్ట్ అయ్యే కన్సిస్టెన్సీలోనే ఉండాలి. వాటర్ ఎప్పుడు కూడా బాయిల్ అంటే వేడిగా ఉండేటట్టే చూసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూనే ఉండాలి కింద వాటర్. మనం పైన ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పాలను యాడ్ చేసుకొని ఒక 15 బాదం పప్పుల్ని బాగా సన్నగా చాప్ చేసుకొని ఈ చాక్లెట్లోకి యాడ్ చేసుకొని మనకి నార్మల్గా డైరీ మిల్క్ చాక్లెట్ ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. మంచిగా మిక్స్ చేసుకొని చక్కగా చాక్లెట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్కి అయితే చక్కగా మెల్ట్ అయిపోయి మనకి చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనం కుల్ఫీ మోడ్స్ కానీ లేదా ఐస్ క్రీమ్ మోడ్స్ కానీ తీసుకొని ఈ చాక్లెట్ని ఒక్కొక్క మోడ్లో ఇలా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసేసి ఈ చాక్లెట్ అంతా ఈ మోడ్స్కి చుట్టూ అప్లై చేసేసేయండి. మొత్తం ఈవెన్గా అంటేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం మిక్సీ పట్టిన ఆ క్రీమ్ని కూడా యాడ్ చేసేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు యాడ్ చేసుకోండి. మనం క్యాప్స్ పెడతాం కదా, అప్పుడు నీట్గా ఆ క్యాప్స్కి అంటుకోకుండా ఉంటుంది. ఇలా అన్ని మోడ్స్ కూడా నింపేశాక డబల్ ట్యాప్ చేసి క్యాప్స్ని దీనికి పెట్టేసి ఒక 4 నుంచి 6 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా మీ దగ్గర ఉన్న స్టీల్ గ్లాస్లో ఇలాగ చాక్లెట్ అలాగే మిక్సీ పట్టిన క్రీమ్ను కూడా యాడ్ చేసేసి మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏమైనా అవైలబుల్లో ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోండి, లేదంటే స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా స్పూన్స్ పెట్టేసుకొని 4 నుంచి 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా 6 గంటలు అయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి జస్ట్ 1 సెకండ్ వరకు అలా పెట్టి తీసేసేయండి. ఇలా తీసి రౌండ్గా ఆ స్టిక్ని పట్టుకొని మనం తిప్పితే ఎంతో నీట్గా కుల్ఫీ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఎంత క్రీమీగా ఉందో కదా. ఇలాగే మోడ్స్లో ఉన్న కుల్ఫీని కూడా తీసేద్దాము. నేనేం చేస్తానంటే చిన్నోడు వచ్చాడని చెప్పి అటు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి, అందుకనే ఇలా అయ్యాయి. లేదంటే చాలా నీట్గా వచ్చాయండి. జస్ట్ మీరు అలా డిప్ చేసి తీసేస్తే చాలు. అంతేనండి, ఇంట్లో ఉండేవాడితో కుల్ఫీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.